ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు తీర్పు చెప్పనున్న 52.17 లక్షల ఓటర్లు విధుల్లో 47,000 మంది సిబ్బంది మక్తల్లో ఘటనతో వేడెక్కిన రాజకీయం రైట్ ఇక 2,981 స్థానాలు 12,944 అభ్యర్థులు ఎన్ని స్థానాలు ఉన్నాయి 2,981 స్థానాలకి 12,944 మంది అభ్యర్థులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది బ్యాలెట్ విధానంలో జరిగే ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకి చేరుకున్నారు మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్య ఘటన విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ ఆరోపణల నడుమ ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది ఎన్నికలు జరుగుతాయి బరిలో నిలిచిన 12,944 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 51,17,413 మంది ఓటర్లు తేల్చనున్నారు ఎన్నికల నిర్వహణ కోసం 41,000 మంది పైగా సిబ్బందిని నియమించారు 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటన్నింటిలోనూ వెబ్కాస్ట్ విధానం ద్వారా నిఘా ఉంచారు హోరాహోరీగా ప్రచారం పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలన్నీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా నిఘా నీడలు రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో 2,981 వార్డులు డివిజన్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఇగో ఇక్కడ చూడురి 51,17,413 మంది ఏలికి ఇంకా అంటించుకుంటున్నారు ఎన్ని స్థానాలు ఉన్నాయంటే 2,981 స్థానాలు ఉంటే దాంట్లో 12,944 మంది ట్రిపుల్ ఉన్నారు అభ్యర్థులు ఎందుకంటే ఈసారి హైదరాబాద్ను దాటి ఎంఐఎం పోటీ చేస్తున్నది చాలా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు ఇక ఈ 3 పార్టీలు అయితే అన్ని స్థానాలలో ఈ 3 పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ అభ్యర్థుల సంఖ్య ట్రిపుల్ పెరిగింది ఇక 51,17,413 మందికి ఈ ఓట్ల కార్యక్రమం నడుస్తూ ఉంది ఇక 1.29 కోట్ల నగదు పట్టివేత 1.21 కోట్ల విలువైన మద్యం 17.7 లక్షల డ్రగ్స్ సైతం మీ ఓట్ల కోసం మందినంతా ఆగం చేస్తున్నారు కదా ఫోరెన్సిక్స్ ల్యాబ్ డేటాను రిట్రైవ్ చేస్తున్నాం డీజీపీ శివధర్ రెడ్డి మెజార్టీ స్థానాలు మనమే గెలాలి ఇంటి నుంచే మంత్రులకు ఫోన్లో సీఎం ఆదేశాలు ఇక ఇవాళంతా డిజిటల్ ప్రచారం నడుస్తుంటుంది హైదరాబాద్ ఉన్న వాళ్ళంతా ఊళ్ళకు మలుపుకపోతుంటారు అవసరమైతే బండి పెడతారు లేదంటే బస్ కిరాయి మందం ఫోన్లలోనే పైసలు కొడతారు ఇక పోవుడుతోనే ఎక్కలేని ప్రేమలన్నీ పుట్టుకొస్తాయి ఇన్ని రోజులు ఇంటి పక్కన ఉన్న మందలియనోడు అటు రోడ్డు మీదకి వచ్చి ఎదుర్కొంటాడు ఇట్లా కథలు నడుస్తుంటాయి ఈ ఓట్ల పండుగ అనగానే ఇక చాలా మంది ఊళ్ళ బాట వచ్చే ఉంటారు నైటే ఎక్కడికక్కడ సెటిల్మెంట్ అన్నీ జరిగే ఉంటాయి ఇంటింటికి ఇన్ని రోజులు మంచిగా తిన్నారు తాగిర్రు తిప్పుకున్నారు ప్రచారాలకి ఇన్ని పైసలు వంచిరు ఇక రేపటి నుంచి మళ్ళీ ఉత్త కథ అవుతుంది ఇక రేపటి నుంచి మళ్ళీ ఎవడు పట్టించుకోడు ఎవడు మీకు మందు వేయడు ఎవడు మీకు పైసలు ఇయ్యడు ఎవడు మీకు బిర్యానీలు పెట్టాడు ఎవడు మిమ్మల్ని పలకరియ్యడు ఎవడు పట్టించుకోడు రోడ్డు మించి వెళ్ళిపోతున్నా కూడా పట్టించుకోడు ఎందుకంటే అవసరం అయిపోయా ఇలా ఒక్కరోజే కాబట్టి మిత్రులారా మీ దగ్గర ఉంది చాలా పవర్ఫుల్ ఆయుధం దాన్ని ఎట్లా ఉపయోగిస్తారో మరి మంచోళ్ళకు ఉపయోగించి మంచి పనులు చేపించుకోరి క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు అక్రమాలకు బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు ప్రోత్సహించదు క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084